హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా కర్రీస్ కొబ్బరి కారం దొండకాయ పచ్చడి అండి. ఫస్ట్ కొబ్బరి కారం తయారు చేసుకుందాము. కొబ్బరి కారానికి కావలసినవి కొబ్బరి, ఉప్పు, ఎల్లిపాయలు, కారం. ఈ క్వాంటిటీ కొబ్బరికి 2-3 స్పూన్లు కారం, ఉప్పు తగినంత, 4 వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి వేసుకుని ఆన్ చేసి ఆఫ్ చేయండి. తర్వాత ఉప్పు, కారం, చివరగా ఎల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటేసి ఆన్ చేసి ఆఫ్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి కారం, చాలా బాగుంటుంది. ఇలా రావాలండి కొబ్బరి కారం. ఇలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి కొబ్బరి కారం. కొబ్బరి కారం రెడీ అయిందండి. ఇలా రావాలి కొబ్బరి కారం. ఇలా వస్తే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొబ్బరి కారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరి కారాన్ని బయట పెడితే 4-5 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి తాజాగా కొబ్బరి కారం కావాలంటే 4-5 రోజులకి సరిపడా మనం తయారు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినచ్చు అలా తయారు చేసుకుంటే. లేదంటే ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఏ విధంగానైనా మీ ఇష్టం అండి, ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి కారం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దొండకాయ పచ్చడి తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు, ఆయిల్ వేసుకుందాము. దొండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేయించుకుందాము. పాలు వేడి చేస్తున్నాను. పసుపు వేసుకున్నాము. కరివేపాకు వేసుకుందాము. కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము.
అన్నీ కలుపుకొని వేయించుకుందాము. దొండకాయ పచ్చిమిర్చి వేయించడం అయిపోయిందండి. ఫైనల్గా చింతపండు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుందండి. చల్లారాక మిక్సీ వేసుకుందాము దొండకాయ పచ్చడి. పాలు వేడయ్యాయండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ దొండకాయ పచ్చిమిర్చి చల్లారేలోపు రైస్ కూడా పెట్టుకుందాము. పచ్చిమిర్చి దొండకాయ చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. కల్లుప్పు అయితే బాగుంటుందండి చట్నీలోకి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ వేసుకుందాము. దొండకాయ పచ్చడి రెడీ అయిందండి. కొబ్బరి కారం దొండకాయ పచ్చడి రెడీ అయ్యాయండి. ఈరోజు కర్రీస్ తయారయ్యాయి. రైస్ కూడా పెట్టేశాను. పాలు కూడా వేడి చేశానండి. ఈరోజు పనులన్నీ అయిపోయాయి.